హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంటర్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్తో ఎలాంటి ఎగ్జామ్ లేకుండా పర్ మంత్ 30,000 సంపాదించుకునేలా మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. అప్లికేషన్ ప్రాసెస్ అలాగే జాబ్ డిస్క్రిప్షన్ అయితే మనం కంప్లీట్గా చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకే చూడండి. మన ఛానల్కి కొత్త వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. లెట్స్ బిగిన్ ద వీడియో. మీరైతే ఇక్కడ కంపెనీ నేమ్ అయితే చూడొచ్చు. ఎడల్స్ఫర్డ్ కంపెనీ నుంచి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. రోల్ వచ్చేసి అయితే మీరు చూడొచ్చు, బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ అని. ఈ రోల్ నేమ్ చూసి అయితే మీరు భయపడకండి. ఇదైతే కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గైస్. ఇంటి దగ్గర ఉండి మీరైతే చక్కగా అయితే పని చేసుకోవచ్చు. జస్ట్ రోల్ అయితే అది. అదేవిధంగా ఇక్కడ మీరు ఎలిజిబిలిటీ చూడొచ్చు, ఫ్రెషర్స్ అని ఉంది. మీరు ఫ్రెషర్స్ అయినా అదేవిధంగా రిలవెంట్ ఫీల్డ్, కంప్యూటర్కి సంబంధించిన ఏదైనా రిలవెంట్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మీరైతే అప్లై చేసుకోవచ్చు. లేని వాళ్ళు కూడా ఫ్రెషర్ కూడా అయితే 100% అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. ఇక్కడ మీరైతే జాబ్ డిస్క్రిప్షన్ అయితే చూడండి. రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద క్యాండిడేట్ అని ఉంది. ఎంటరింగ్ ఆల్ ద డాటా ఇంటూ డిఫరెంట్ కంప్యూటర్ బేసిస్ అని ఉంది. అంటే మీరు కస్టమర్స్ యొక్క అదేవిధంగా ఎంప్లాయీస్ యొక్క డాటా అయితే మీరైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ డేటాబేస్లో అంటే డేటాబేస్ అంటే మీకు కొంచెం ఎస్క్యూఎల్ అయితే టచ్ ఉండాలి. మ్యాక్సిమం అందరికీ డిగ్రీలో ఎస్క్యూఎల్ టచ్ ఉంటుంది కాబట్టి కొంచెం సింపుల్ అయితే అవుతుంది. ఇన్ అడిషన్ అదేవిధంగా ది మేనేజ్ అండ్ మెయింటైన్ ఎఫెక్టివ్ రికార్డ్ కీపింగ్. అంటే మీరు ఎంటర్ చేసిన డాటా యొక్క రికార్డ్స్ అయితే మీరైతే మెయింటైన్ చేయగలగాలి. ఆర్గనైజ్ ద ఫైల్స్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఫర్దర్ యూజ్ అండి. ఒకవేళ తర్వాత ఫ్యూచర్లో ఏమైనా యూజ్ చేసి వస్తే కనుక మీరైతే వాటిని సార్ట్ చేసి అంత టాలెంట్ అయితే మీలో ఉండాలంటున్నారు. రోల్స్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి చాలా సింపుల్ గైస్. మెయింటైనింగ్ ద కస్టమర్ డేటాబేస్ బై ఎంటరింగ్ న్యూ అండ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రిపేరింగ్ అ సోర్స్ ఫైల్స్ దే విల్ యూస్ ఇన్ కంప్యూటరైజ్డ్ ఫార్మాట్స్. కంప్యూటరైజ్డ్ ఫార్మాట్స్ అంటే జిప్ ఫైల్స్లో ఎంటర్ చేసిన ఫైల్స్ని డేటాబేస్ యొక్క డైలీ అప్డేట్స్ అయితే మీరైతే వాటిని అయితే సోర్స్ ఫైల్లో అయితే ఎన్క్రిప్ట్ చేస్తూ ఉండాలి గైస్. ద ప్రాసెస్ ఇన్క్లూడ్స్ కంపైలింగ్ ఆల్ రికార్డ్స్ ఇంటూ వన్ ఫైల్ ఆర్ టేబుల్ అండ్ సార్టింగ్ ద బేస్డ్ ఆన్ క్రైటీరియా అని ఉంది. అంటే ఎంప్లాయీస్ యొక్క నేమ్కి ఒక సపరేట్గా టేబుల్, ఎస్క్యూఎల్ ఎలా చేస్తాం మనం నేమ్కి, అదేవిధంగా ఎంప్లాయీ నంబర్కి, ఏజ్కి, అట్లా డిఫరెంట్ టేబుల్స్ అయితే మెయింటైన్ చేస్తాం కదా, వాటన్నింటినీ కలిపి ఒక సింగిల్ టేబుల్లో చేసి అయితే మీరైతే సార్ట్ చేయాలని అంటున్నారు. ఈజీ గైస్, బాగా రిస్క్ అయితే ఏముండదు. ఇక్కడ మీరైతే సింపుల్గా చేసేయచ్చు. రిక్వైర్మెంట్స్ అయితే చూడొచ్చు. మేజర్గా ఈ జాబ్కి అయితే టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. ఇట్లా స్పెసిఫిక్గా టైపింగ్ స్పీడ్ పర్ మినిట్కి ఎంతనైతే ఎన్ని వర్డ్స్ అయితే మెన్షన్ చేయలేరు. మంచి టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. టైపింగ్ యాక్యురసీ ఉండాలి. అంటే మిస్టేక్ అయితే కావద్దు, ఎంటర్ చేసిన అయితే కరెక్ట్గా ఉండాలంటున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్, మంచి ఇంగ్లీష్లో అయితే మంచిగా మాట్లాడగలగాలి, అదేవిధంగా మంచిగా అయితే రాయగలగాలని చెప్తున్నారు. టైం మేనేజ్మెంట్ ఉంది, ఇదైతే అన్నిట్లో అడిగేదే. టైం మేనేజ్మెంట్ అంటే ఇచ్చిన టాస్క్ అన్నింటినీ ఇన్ టైంలో అయితే మీరైతే కంప్లీట్ చేయగలగాలి. అటెన్షన్ టు డీటెయిల్ ఉంది. ఎబిలిటీ టు రీసెర్చ్ అండ్ కలెక్ట్ డేటా, డిఫరెంట్ డేటా యూజర్స్ ఉంటాయి కదా, వాళ్ళ డేటా అయితే మీరైతే కలెక్ట్ చేసే అంత టాలెంట్ అయితే ఉండాలి. అండర్స్టాండింగ్ ఆఫ్ బేసిక్ సాఫ్ట్వేర్కి సంబంధించి అంటే కంప్యూటర్ పైన అయితే మీకైతే నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు విండోస్ వాడుతున్నాం, ఎక్కువ అయితే విండోస్ వాడతాం కాబట్టి విండోకి సంబంధించిన కొంత ఐడియా అయితే మీకైతే ఉండాలి కదా. సెల్ఫ్ మోటివేషన్, ఇవన్నీ అయితే అన్ని మ్యాక్సిమం అందరూ అయితే రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి. మేజర్గా అయితే మీకైతే టైపింగ్ స్పీడ్ మంచిగా ఉండాలి, అదేవిధంగా ఇంగ్లీష్లో మీరైతే మంచిగా మాట్లాడగలగాలి. సరిపోతాయి, రెండు అయితే సరిపోతాయి గైస్. ఎక్కువ మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ మళ్ళీ మెన్షన్ చేస్తారు. నో ప్రియర్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అని ఉంది. ముందుగా మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, ఫ్రెషర్స్ అయినా సరే మీరైతే స్టార్ట్ చేయొచ్చు మీ కెరీర్. శాలరీ విషయానికి వస్తే ఇక్కడ శాలరీ అయితే మినిమం బేసిక్ శాలరీ వచ్చేసి 3.5 LP ఉంది. నేను తమ్నేల్లో అయితే 30,000 అని మెన్షన్ చేశాను, ఎందుకంటే మ్యాక్సిమం సాలరీ వచ్చేసి 4.3 LP ఉంది. అంటే మీరు ఈజీగా అయితే 28,000 to 30,000 అయితే సంపాదించుకోవచ్చు ఎప్పుడు మీ ఇంటర్వ్యూలో మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉన్నప్పుడు గైస్. 3.5 LP అంటే మీరైతే అరౌండ్ 24,000 వరకు అయితే సంపాదించుకోవచ్చు. బట్ ఆఫ్టర్ వర్కింగ్ 1 year మీరైతే శాలరీ అయితే ఇంప్రూవ్ అవుతుంది, దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫ్రెషర్స్కి 3.5 LP కూడా బెటరే గైస్, మంచిగా అయితే మీరైతే స్టార్ట్ చేయొచ్చు. వర్క్ డీటెయిల్ చూస్తే కనుక అయితే పర్ వీక్ అయితే మీరు 5 days వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మండే టు ఫ్రైడే వరకు అయితే వర్క్ చేస్తే సాటర్డే సండే మీకైతే వీక్ ఆఫ్స్ ఉంటాయి. బట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి అయితే ఇవైతే చేంజ్ కావచ్చు. అంటే 2 days ఉంటాయి, బట్
మండే అట్లా ఎక్కడికి వెళ్ళి మీకైతే వారంలో 2 డేస్ అయితే ఇస్తారు. ప్రాజెక్ట్ని బట్టి కూడా ఉంటుంది, చేంజ్ అవుతాయి గైస్. జాబ్ టైప్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్. అక్కడ ముందే చెప్పాను కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాసి అని. మీరైతే ఇంటి దగ్గర ఉండి అయితే చక్కగా ఆరామ్సే పని చేసుకోవచ్చు, ఎలాంటి టెన్షన్ అయితే లేదు. జాబ్ టైమింగ్ ఫుల్ టైం అని ఉంది. అంటే కంపెనీ అవర్స్లో మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే 9 to 5, 9 to 6 అట్లా కంపెనీ ఉంటాయి కదా, మీరు ఇంటి దగ్గర ఉండే 9 to 5 వరకు అట్లా కంప్లీట్గా అయితే వర్క్ చేసుకోవచ్చు గైస్, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓవరాల్గా అయితే మంచి జాబ్ గైస్, మంచిగా కొత్తగా కెరీర్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే మంచి జాబ్ అని చెప్పొచ్చు. వీడియో అయితే ఇంతే గైస్. వీడియో కొంచెం యూస్ఫుల్ అనిపించినా కూడా అయితే వీడియో అయితే లైక్ చేయండి. ఎలాంటి జాబ్స్ అయితే డైలీ మీకైతే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.